వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ధర్నా చౌక్ లో ఇవాళ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఆశా వర్కర్లకు ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలి అనేది, దాంతో పాటు ఏదైతే స్ఫూటన్ డబ్బులు ఉన్నాయో స్ఫూటన్ డబ్బులు ఖచ్చితంగా తీసుకురావాలన్నదే ఇవాళ ఎక్కడెక్కడ అధికారులు వేధిస్తా ఉన్నారు. ఇది వెంటనే మానుకోవాలని, గర్భిణీ స్త్రీలకు మోటివేట్ చేసిన తర్వాత ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకొని పోతే ఆశాలకు కనీసం గౌరవం ఇవ్వకుండా చిన్న చూపు చూస్తూ ఉన్నారు డాక్టర్లు. ఈ విధానాన్ని మార్చుకోవాలి అనేది, ఇవాళ ఒకవేళ నెలలో 4 ఇవాళ గర్భిణీ స్త్రీలను తీసుకొని పోతే ఒక నెలలో అసలే ఉండదు. లేకుంటే ఏం చేస్తున్నావు, పనిలో ఉన్నావా లేదా అనేది బెదిరిస్తా ఉన్నారు. ఈ బెదిరింపులకు అరికట్టాలి అనేదే, కనీస వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదే విధంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ ఎన్నికలలో హామీ ఇచ్చారో ఆశాలకు మేము అధికారంలో వస్తే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తామని చెప్పారు. 18,000 అమలు చేయాలి అనేదే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే గతి పట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టొద్దంటే ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి. అదే విధంగా ఆన్లైన్ విధానం ఒకవేళ రద్దు చేయకుంటే క్వాలిటీ ట్యాబ్లను ఇవ్వాలి, అదే విధంగా బ్యాలెన్స్ చేయాలి, దాంతో పాటు ప్రయాణ ఛార్జీలు ఇవ్వాలి. అదే విధంగా ఇవాళ సర్వేలు చేయిస్తా ఉన్నారు, కంటి వెలుగు, టీబీ, అదే విధంగా ఫీవర్ సర్వేలు చేస్తా ఉన్నారు. సర్వేల డబ్బులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. క్యాంపులు పెట్టారు, క్యాంపుల డబ్బులు కూడా ఇవ్వలేదు. అదే సంవత్సరాల బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలను ఇవ్వాలి అనేదే. అదే విధంగా రిజిస్టర్లు, మెటీరియల్ ఏదైతే పెన్ను కావచ్చు, బుక్ కావచ్చు, ప్రయాణ ఛార్జీలు ఇవన్నీ అమలు చేయాలి అధికారులు, లేకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తాము. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.